సంబంధం ఉన్న వ్యక్తిని దాసరి చిట్టిబాబు గారు వీళ్ళ తాతగారు. వీళ్ళకి వేలాది ఎకరాల పొలాలున్నా మైనింగ్ వ్యాపారంలో సంపాదించిన రాజశేఖర గారు రాజారెడ్డి గారు కూడా వీళ్ళతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తి రాజశేఖర గారి తండ్రి. ఒకరోజు రాజశేఖర గారు గుంటూరు వస్తే దాసరి చిట్టిబాబు గారు కావాలని చెప్పని నన్ను కోరితే రాము గారు తీసుకొచ్చారు. రాజశేఖర గారు చెప్పారు, మీ నాన్నగారితో కలిసి సంబంధం వ్యాపారం చేశారు, చిట్టిబాబు గారు వచ్చారయ్యా అని చెప్పారు. వారు ఆగి 15 నిమిషాలు చిట్టిబాబు గారికి ఇంటర్వ్యూ ఇచ్చి వారితో పాటు మాట్లాడి మా నాన్నగారు మిమ్మల్ని గురించి చెప్తుండేవాడని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో మైనింగ్ వ్యాపారం చేయడమే కాకుండా ద్వారకా తిరుమలలో కూడా మైనింగ్ ఉన్నాయి. రావణ క్షేత్రం పక్కన 11 ఎకరాల్లో ఇప్పుడు వీళ్ళు పంచుకున్నారు. అన్నదమ్ములు ఈ ఆస్తిని పంచుకోవడం వల్ల ఎక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి స్థితిలో ఉన్నారు. రాము గారు మరి ఉన్న పరిస్థితి మొత్తాన్ని కాపు జాతి కోసం, కాపు సమాజం కోసం ఖర్చు పెడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా నీతి నిజాయితీతో ఇవాళ కాపులు మొత్తాన్ని ఏకం చేసి అనేక చోట్ల అనేక సమావేశాలు ఏర్పాటు చేసి నిర్విరామంగా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా బస్సు కానీ, సైకిల్ కానీ, కాలయాత్ర కానీ ఏది అడిగితే దాంతో ప్రయాణం చేస్తూ అతను నిత్యం ఈ కార్యక్రమాలు చూస్తున్న మహోన్నత వ్యక్తి దాసరి రాము. నాకన్నా చిన్నవాడు, అనేక విషయాల్లో వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండి అనేక విషయాల్లో సన్నిహితంగా ఉండటం వల్ల అన్ని విషయాలు నాకు తెలుసుకోవడం సోదర భావంతో ఉన్నాం. అలాగే చిరంజీవి గారు కూడా ఒక్క నిమిషం పెట్రుకుంట మల్లిక గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కూర్చున్నాం. అట్లాగే శ్రీనివాసరావుపేట కొప్పరాజు మారుతి కిషోర్ గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కూర్చున్నాం సార్, ప్లీజ్. సారీ సార్, కంటిన్యూ. చిరంజీవి గారు కూడా పార్టీ పెడితే చిరంజీవి గారికి కూడా అనేక సలహాలు, సంప్రదింపులు అనేక మంది కల్పించే విధంగా చిరంజీవి గారితో పాటు ఉండడం జరిగింది. చిరంజీవి గారు ఒక సందర్భంలో ప్రజానితప్పుడు మీరు తిరుగుతున్నారు, మీకు కారు కొండ విశ్వాలని చెప్పి అన్నారు. అంటే రాము ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఇచ్చారు. చిరంజీవి గారు చెప్పారు, మీరు కారు కొనద్దు, ఆయన 50,000 ఇవ్వద్దని చెప్పండి. చిరంజీవి గారు తిరిగి మన 50,000 రూపాయలు రాము గారికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో కాకుండా అనేక మందితో అనేక రకాలుగా సత్సంబంధం నుండి ఒక మహోన్నత వ్యక్తి దాసరి రాము. దాసరి రాముని మరి పొగటం అనేది పెద్దల వయసులో ఉన్న పెద్దలనే పొగటం అంత మంచిది కాదు. కానీ ఇతనికి మనందరం ఆశీస్సులు ఇవ్వాలి. ఏది కోరట్లా, అసెంబ్లీ సీట్ కోరడు, పార్లమెంట్ సీట్ కోరడు, నాయకుల దగ్గర పదవి కోరడు. ఎంతసేపు కాపు సమాజం బాగుండాలి, కాపులు పైకి రావాలి, రాజకీయ తమాషా ప్రకారం ఆయా పార్టీలు ఎన్ని సీట్లు వేస్తారని చెప్పండి అనడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చే వారికి అధికారం లేదు కాబట్టి వాళ్ళ పార్లమెంట్ సీట్లు నష్టపడ్డ ఓటు ఓడిదాని. గతంలో గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది కాపులకి. ఒకటి పొన్నూరు, ఒకటి తెనాలి, ఒకటి గుంటూరు 2. ఆ విధంగా 3 సీట్లు, 7 సీట్లలో 3 సీట్లు కాపులు కొడుతుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కొనసాగించాల్సిన అవసరం కర్ణాటక రాజకీయ పార్టీ కూడా ఉందని చెప్పని మనం చేస్తూ, రాజకీయ అధికారం అనేది మనకు రావాలంటే మనలో నీతి నిజాయితీ ఉంది. నీతి నిజాయితీ ఉన్నప్పుడు మనకు ఏదైనా కొంత ఆవేశం ఉంటుంది. ఆవేశంలో కూడా ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఆవేశంలో ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఆవేశపడకూడదు. మనం ఆవేశపడగానే అక్కడే ఏదో అన్యాయం అయిపోతుంది, దాంతో కట్ అవుతాం, మళ్ళీ వాడు ఏమి పోలేవు. అందువల్ల లౌకికత కావాలి. కలవకూడదు. ఆ విధంగా కలవ సామాజిక వర్గాలు రూలింగ్ క్యాస్ట్ ఉన్న సామాజిక వర్గం మీకు తెలుసు. వాళ్ళ విధంగా లౌకికంగా ఇంటికి కలిసి ఉండి ఒకరొకరు చేతులుగా ఉన్నారు. నేరస్తుడైనా దొంగైనా మా నాయకుడు పలానా అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేస్తారు. అదే నాయకుడు. అట్లానే ఇప్పుడు ఒక నాయకుడు, ఇప్పుడు 2 నాయకులు మనకున్నారు రాష్ట్రంలో. ఏది సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ నాయకుల పేరు మీకు తెలుసు. అలా కాపు కమ్యూనిటీ ఒక నాయకుడిని మనం నిర్ణయం చేయలేము, ఒక నాయకుడిని శాసించలేము. చిరంజీవి గారు పెట్టారు పార్టీ. అతను ఒక సుమారు 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మడం జరిగింది. 100 కోట్ల ప్రాపర్టీ అమ్మి తలా 50 లక్షలు, 15 లక్షల రూపాయలు అవసరాలు అభ్యర్థులకు ఇచ్చారు. జనంలో ఏమొచ్చింది? డబ్బు స్వీకరించారు, అమ్ముకున్నారు. మరి అనేక రకాలుగా ఇబ్బందులు రావడం జరిగింది. ఏదో ప్రభు గారు లాంటి వాళ్ళు, తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కొంత డబ్బు ఇస్తుండొచ్చు. సీతారామ గారు బాపట్ల పోటీ చేశారు.
ప్రభు అనుకుంటూ ఓటు చేశారు. ఆ విధంగా అనేక మందికి సామాజిక న్యాయం, ఆర్థిక సవాళ్ళతో చిరంజీవి గారు పార్టీ పెట్టి దాన్ని నిర్వహించలేక నడపలేక చెడు డబ్బు అతని దగ్గర లేదు. కష్టపడి సంపాదించిన డబ్బు ఉంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా తన డబ్బు పెట్టాల్సి వస్తుంది. మనం చేస్తే మనం లేవు. అది ముందు ఆలోచించాలి. ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఆ అభ్యర్థికి చేతలు అందరూ కలిసి ఆ పార్టీకి మన డబ్బు ఖర్చు చేయాలని పడుతుంది. అంత డబ్బు మన దగ్గర లేదు, అభ్యర్థి దగ్గర ఉండదు, నాయకుడి దగ్గర లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఈ చెడు సంపాదన రాజకీయ అధికారం ఉంటేనే చెడు సంపాదన వస్తుంది. ఆ విధంగా రాజకీయ అధికారం దక్కించుకొని చెడు సంపాదించి ఆ సంపాదన మీద వేలాది కోట్ల రాజకీయాలు పెట్టడం వల్ల ఆ దెబ్బకి ఏ క్యాష్ రాలేకపోతుంది. ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు ప్రయత్నం చేసింది చీఫ్ మినిస్టర్ మార్చి, ఎందుకు ఒకే సమాజ వర్గానికి చీఫ్ మినిస్టర్ నేను ఇవ్వాలని చెప్పని, కానీ ఆమె ఇవ్వలేకపోయింది. ఎందుకు వచ్చి ఇందిరాగాంధీ మార్చింది? నలుగురు చీఫ్ మినిస్టర్ అర్థం చేసుకోలేకపోయాం. ఆ రోజున నలుగురు చీఫ్ మినిస్టర్ మార్చిందంటే ఆయా సామాజిక వర్గాలు ఓటు చేసిన వాళ్ళకి మరి ఇద్దామని చూసి రాజారావుని సీఎం చేద్దామని చూసింది. అదే బీసీ అంజయ్ గారిని చేసింది. అంజయ్ గారిని రామకృష్ణ అని చెప్పన్నాడు లాస్ట్ వచ్చేవారికి. ఆ విధంగా మనం ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా మనం సంపాదించి ఆర్థికంగా బలపడినప్పుడు మనకు ఆ విధంగా ఆ డబ్బులు మనం రాజకీయాల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం సంపాదించే అవకాశాలు మనకు రావు. నాతో పాటు ఎవరో ఒకడు వచ్చాడు, అతను ఆర్థికంగా సంపాదించాడు, బాగుపడ్డాడు, లీడర్ అయ్యాడు, మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళాడు. అట్లా రాజకీయంగా అధికారం సంపాదించడానికి రాజకీయాలు ఉండగలుగుతాడు. ఆ విధంగా అదేవిధంగా నాకు అవకాశం ఉన్న రోజుల్లో సామాజికంగా కాలేజీలు ఇప్పించాం. కాలేజీలు ఇప్పిస్తే సామాజిక 100 మంది 200 మంది కమిటీ మెంబర్లు ఉండి తల 10,000 వేసుకొని సామాజికంగా అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని ఆయా పరిస్థితులను బట్టి ముందుకు పోతుందని చెప్పి ఆశతో కాలేజీ ఇప్పించాం. విజయవాడ సప్తగిరి కాలేజీని పెట్టాం. ఆ కాలేజీ ఏమైంది వల్ల కోర్టులో పడ్డది. కోర్టులో డబ్బించుకొని తీసుకోలేదు. అట్లానే ఇక్కడ దాసశెట్టి బాబు గారు అదేవిధంగా నలుగురు కాలేజీ ఇప్పించాం. ఆ కాలేజీ కూడా వాళ్ళ సరిగ్గా నడిపే పరిస్థితి లేదు, దేవాలయం పెట్టారు. ఎందుకంటే నాయకత్వం అనేది మనం సేవా కార్యక్రమం చేస్తూ మేనేజ్మెంట్ మనం తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్ మనకుంటే మనోళ్ళు మనతో ఉంటారు, ఇతరులు మనతో వస్తారు. ఆ విధంగా ఓర్పుగా మనకు ఉండాలి. ఆ ఓర్పు ఉండాలంటే కొంత ఆవేశంలో ఆలోచన పెంచుకోవాలి. ఆ విధంగా సమాజంలో ముందు పోవాల్సిన అవసరం ఉంది. 70 నేను ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. దాని తర్వాత 3 మార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోవడం. తర్వాత మా అమ్మాయిని పెట్టిన తర్వాత మా అమ్మాయి కూడా గెలిచే అవకాశాలు ఉన్నా గెలలేకపోయింది. డబ్బు పెట్టలేకపోయాం. ఆ ఇబ్బంది, ఆ సమస్య జీవితంలో ఇప్పటి వరకు ఆ సమస్యను ఎదుర్కొంటున్నా. అంటే ఎందుకు చెప్తే ప్రాక్టికల్గా నేను అనుభవించే అన్ని విషయాలు. ఓ ప్రాక్టికల్ మ్యాన్ నేను. ఏం చెప్పినా కూడా ప్రాక్టికల్గా అనుభవించి చెప్పడం జరిగింది. ఆ విధంగా గుంటూరులో కాలేజీ ఇప్పించాం. కాలేజీ కూడా విత్ గ్రాంట్స్ ఇప్పించాం. ఒక కాలేజీ ఏర్పాటు చేయాలన్నా స్థలసేకరణ చేసి 5 సంవత్సరాలు మనం నడిపి ప్రభుత్వానికి గ్రాంట్ అడగాలి. అప్పుడు గ్రాంట్ అయిన ఏజ్లో వచ్చేది. 80లో మనం ఇప్పించాం కాలేజీ. విజయవాడ అన్ని గ్రాంట్ ఏజ్లో కాలేజీ పెట్టకుండా అద్దె బిల్డింగ్లో ఆఫీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని మేనేజ్మెంట్ చేయలేకపోయాం. మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అనేక కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీ కానీ అనేక కాలేజీలు అనేక సామాజిక వర్గం పెట్టి వాళ్ళు ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తారో ఒక మళ్ళీ ఆలోచించుకోవాలని అవసరం ఉంది. ఆ విధంగా సమాజంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రామ్మోహన్ లోయ గారు ఎప్పుడో చెప్పారు, అమ్మ కులసులు పరిపాలిస్తారు, రెడ్డి కులసులు పరిపాలిస్తారు, తర్వాత కాపు కులసులు అధికారంలోకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మన గురించి ఎప్పుడో రాశాడు పుస్తకం. ఆయన రాసిన పుస్తకం